Yes. Welcome to Rich TV Telugu. విశ్వం పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతిరోజు దివ్య ధ్యాన జ్ఞాన తరగతిలో జ్ఞాన సాధన సజ్జన సాంగత్యానికి హాజరు దివ్యాత్మ స్వరూపులైన రిచ్ టీవీ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ కి యూట్యూబ్ ప్రేక్షకులకు విశ్వం మాస్టర్ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నారు. నా తండ్రి ఆ పరమాత్మే నా రిచ్ టీవీ తెలుగు ఏర్పాటు నా చేత చేయించినది ఆ విశ్వమే. మీ అందరినీ ఇలా నా వద్దకు పంపింది కూడా ఆ విశ్వమే. మనందరినీ కలిపి ఈ విశ్వ కళ్యాణంలో మనవంతు పాత్రని నిర్వహించే శక్తిని, మార్గాన్ని, జ్ఞానాన్ని నిరంతరం అందిస్తున్నది కూడా ఆ విశ్వమే. ఇక్కడ నేను చేసే ప్రతి చర్య ఆ విశ్వమే నా చేత చేయిస్తుంది. నేను మాట్లాడే ప్రతి మాట, ప్రతి వాక్యము, ప్రతి పదము, ప్రతి అక్షరము ఆ విశ్వం నుంచే వస్తుంది. మాట్లాడేది విశ్వం, మాట్లాడించేది కూడా విశ్వం. ఈ భూలోకంలో అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని ఈ తరగతిలో మనకు అందించడానికి ఉన్నత లోకాల నుంచి ఈ తరగతిని ఆశీర్వదిస్తూ వారి జ్ఞానాన్ని పంచడానికి వస్తున్నటువంటి ఆ ఉన్నత లోక వాసులకు, దివ్యాత్మ స్వరూపులకు, పరమాత్మ స్వరూపులకు హృదయపూర్వక ఆహ్వానం, వారికి ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ మై డియర్ డివైన్ మాస్టర్స్. ఒక ప్రార్థనతోటి ఇవాల్టి కార్యక్రమాన్ని రామ్తా మాస్టర్ టీచర్ రామ్తా గారి వైట్ బుక్, అందులోని అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం సాధన చేస్తూ ఇవాళ 6వ తరగతి ఒక ప్రార్థనతో మొదలు పెట్టవలసిందిగా మాస్టర్ నారాయణ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, ప్లీజ్ కంటిన్యూ. మీరందరూ గ్లాస్లో వాటర్ తీసుకోండి మాస్టర్స్. తీసుకొని మీ హృదయం దగ్గర పెట్టుకోండి. హృదయం దగ్గర ఇప్పుడు ఈ విధంగా చెప్పండి. నా మైండ్ వాయిస్ కు తగినట్టుగా జీవించనివ్వండి. ప్రతిసారి సత్యంగా ఉండనివ్వండి. నన్ను మరొక వ్యక్తి సంపదతో కాకుండా నా స్వంత ఆలోచన సంపదతో నన్ను జీవించనివ్వండి. దైవత్వం ఆలోచనల్ని సంపదతో రక్షణలో సత్యంతో
మేనిఫెస్ట్ చేస్తాడు మా తండ్రి. మా తండ్రి. మరియు 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 నా జీవితాన్ని సుసంపన్నం చేస్తాడు. ఏ జీవశవాల మధ్య అయితే నేను జీవిస్తున్నానో ఆ జీవశవాలున్న ఫీల్డ్ కి నేను వెలుగై ఉంటాను. అంటే లోకవాసినై నేను వెలుగై ఉంటాను. నేను వెలుగై ఉంటాను. ఆ విధంగా నన్ను ఆశీర్వదించండి తండ్రి. నాకు నా కుటుంబానికి సదా సర్వదా ఆత్మజ్ఞానాభివృద్ధిరస్తు. ఆయురారోగ్యాభివృద్ధిరస్తు. ఐశ్వర్యాభివృద్ధిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. లోకా సమస్త సుఖినో ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, అమృతమస్తు. Yes, Master, continue. నన్ను పైకి లేపడానికి ఈ 47వ పేజీ. నన్ను పైకి లేపడానికి జీవించడానికి స్ఫూర్తినిచ్చిన ఆ కంఠస్వరాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాటలను అన్న వ్యక్తిని గుర్తించడం కోసం ఆ తర్వాత ఎన్నేళ్ళు నేను అన్వేషించాను. I was given to the court of women in my march to be cared for, and I had to endure the stinking poultices of vulture greases that were put on my chest. I had to be bossed by the women and undressed before their eyes. I could not even urinate or spill dung from my anus in private, but had to do it in front of them. A most humiliating experience. I have acclaimed even to this day that the vulture grease was not to heal me, but was so wretched that when I breathed it, I kept life in me. During my healing, much of my pride and hate had to give away to survival. స్త్రీల రాజ్యంలో ఓసారి నేను బందీనైపోయాను. అక్కడి న్యాయస్థానం నాకు శిక్ష విధించింది. స్త్రీల రక్షణలో నేను ఉండాల్సి వచ్చింది. అత్యంత దుర్భరమైన అవమానం నాకు అది. స్త్రీల ముందే నగ్నంగా నిలబడాల్సి వచ్చేది. మలమూత్ర విసర్జనలను కూడా వాళ్ళ ముందే చేయాల్సి వచ్చేది. నా శరీరానికి మర్దించిన రాబందు కొవ్వు కంపును భరించాల్సి వచ్చేది. ఆ కొవ్వు నాకు పూయబడింది. నా గాయాలను మాన్చడానికి కాదని నాకు అనుమానం. ఆ దుర్గంధాన్ని పీల్చడం వల్లే నా ప్రాణాలు నిలబడి ఉన్నాయేమో. ఆ స్వస్థత చేకూరుతున్న సమయంలో నా పొగరు, ద్వేషము ఎంతో నిర్వీర్యమైపోయి నా జీవేచ్ఛ బలం పుంజుకుంది. While I was recovering from my hasty wound and couldn't do anything else, I began to contemplate everything around me. One day, I watched an old woman pass from this plain, clutching heartily the crudely woven linen she had made for her son, who had perished long ago. I saw the woman pass in the light of the noonday sun, life ebbing from her body in choking strokes of weeping. As I watched the old woman shrivel
In the light, her mouth opened to the aghast expression, and her eyes became glazed. Unaffected by the light, nothing moved, save the breeze and her old hair. నా గాయం నయమవుతున్న ఆ రోజుల్లో ఏ పని ఉండేది కాదు నాకు. ఎప్పుడు నన్ను ఆవరించి ఉన్న అన్ని విషయాల గురించి నిరంతరం ఆలోచిస్తూనే ధ్యానిస్తూనే ఉండేవాణ్ణి. ఎప్పుడో మరణించిన తన కొడుకు చొక్కాను హృదయానికి హత్తుకొని ప్రాణాలు వదిలిపెడుతూ ఉన్న ఓ వృద్ధురాలిని ఓ రోజు గమనించాను. మిట్ట మధ్యాహ్నము ఎండలో ఆమె కళ్ళు కుంచుకుపోతున్నప్పుడు ఆమెను గమనిస్తూనే ఉన్నాను. ఉన్నట్టుండి ఆమె అలాగే బిగుసుకుపోయి మరణించింది. ఏ చలనము లేదక్కడ. వీస్తున్న గాలి, కదులుతున్న వృద్ధురాలి వెంట్రుకలు తప్ప. I thought about the woman and her son who had perished, and I thought about their great intelligence. Then I looked back at the sun, which never perished. It was the very same sun the old woman had seen through a crack in the roof of her hovel when she first opened her eyes as a baby. And it was the last thing she saw when she died. ఆ వృద్ధురాలి గురించి, ఆ వృద్ధురాలి బిడ్డల గురించి ఆలోచించాను. వాళ్ళ తెలివితేటలను గురించి ఎంతో ఆలోచించాను. తర్వాత సూర్యుడి వంక, ఏనాడు నశించిపోని సూర్యుని వంక చూశాను. జన్మించగానే పూరిపాక చిల్లులో నుంచి ఆ వృద్ధురాలు ముందుగా కళ్ళు తెరిచి చూసింది ఆ సూర్యుడినే. మళ్ళీ ఇప్పుడు మరణిస్తున్నప్పుడు ఆమె చివరి చూపు కూడా ఆ సూర్యుడి వంకే. I looked again at the sun. It was oblivious that she had died. I watched it as we buried the old woman under a tall poplar tree by the river. సూర్యుడిని మళ్ళీ చూశాను. ఆ వృద్ధురాలి మరణాన్ని నేను గమనిస్తున్నట్లే లేదు. ఆ వృద్ధురాలి శరీరాన్ని నది పక్కనున్న ఓ పెద్ద వృక్షం కింద పూడ్చి పెడుతున్నప్పుడు కూడా సూర్యుడినే నేను గమనిస్తున్నాను. As the sun set that evening, I cursed it. I watched it set upon the mantle of the mountains like a great fiery jewel, scarlet-eyed. I looked upon the purple mountains and the valley already shrouded in mist, and saw rods of the sun's light gild all things and make them illusionary beautiful. I saw clouds once the polar of the blue become vividly alive in hues of scarlet, fire rose, and pink. ఆనాటి సూర్యాస్తమయాన్ని నేను తిట్టుకున్నాను, శపించాను. పర్వతాల మధ్య మండుతున్న మణిలా కూర్చున్న సూర్యుడిని రక్తారుణ నేత్రాలతో గమనించాను. కాషాయ వర్ణంతో మెరుస్తున్న పర్వతాలను, పొగ మంచులో కూరుకుపోతున్న లోయలను గమనించాను. అన్ని వస్తువుల అంచుల్ని మెరిపిస్తూ అందమైన భ్రమలను సృష్టిస్తున్న సూర్యకాంతి పుంజాలను గమనించాను. క్షణక్షణం రంగుల్ని మార్చుకుంటూ కనిపిస్తున్న మేఘాలను గమనించాను. I continued to watch the great light as it retired behind the mountains, now looming like piercing teeth on the horizon, until the last rods of its beauty had descended behind the last mount. I heard a night bird cry above me, and I looked into the heavens to see the pale moon waxing against a darkening sky. A breeze came up, and as it blew my hair and dried my tears, I made me sick in my being. మనోజ్వల రవితేజం పర్వతాల వెనుక కృంగి విశ్రాంతి తీసుకోవడాన్ని సమీపిస్తున్న రాత్రిని గమనించాను. ఓ రాత్రి పక్షి చేస్తున్న చప్పులను విని తల ఎత్తి పెరుగుతున్న చీకట్ల మధ్య ఉదయిస్తున్న లేత చంద్రుణ్ణి గమనించాను. ఓ పిల్ల తెమ్మర వీచి నా జుట్టుని రేపి నా కన్నీళ్లను ఎగిర్చి వెళ్ళింది. నా ఉనికిలో
ఓ దుఃఖాన్ని రేపింది. You know, I was a great warrior. With a sword, I could cleave a man in half. In a moment, I had beheaded, hacked, and butchered. I had smelled blood and burned people. But why do I do all of that? The sun set in its magnificence anyway. The bird cried in the night anyway, and the moon came up in spite of it all. ఎంతో గొప్ప యోధుణ్ణి నేను అని మీకు తెలుసు కదా. ఓ కరవాలంతో ఓ మనిషిని అరక్షణంలో నిలువుగా 2 సగాలుగా తెగవేయగలను నేను. ఎన్నో శిరక్షేదాలు, ఊచకోతలు, చిత్రవధలు చేసిన వాణ్ణి నేను. నెత్తుటి వాసనను మరిగి ఎందరినో తగులబెట్టిన వాణ్ణి నేను. కానీ ఎందుకోసం చేశాను ఇదంతా? ఎందుకు చేసిన? సూర్యుడు మామూలుగానే అస్తమిస్తున్నాడు, రాత్రి పక్షులు మామూలుగానే కూస్తున్నాయి, చంద్రోదయాలు యథాప్రకారంగానే సంభవిస్తున్నాయి. That is when I began to ponder the unknown God. The only thing I truly wanted was to understand that which seemed so awesome, so mysterious, and so very far away. And what was man? What was he? What was he not greater than the sun? Why couldn't the old woman live? Why was man, though the teeming multitude upon the plain, the creating force, the unifying force, the most vulnerable of all creations? If the man was so important, as my people told me, why wasn't he important enough that when he died, the sun stood like a mourn his passing, or the moon turned purple, or the fowl ceased to fly? Man was very unimportant. It seemed, for all these things continued in spite of his peril. అప్పటి నుంచి అజ్ఞాత దైవాన్ని అన్వేషించడం ప్రారంభించాను. ఎంతో భయానకమై, ఎంతో నిగూఢమై, మానవునికి ఎంతో దూరంలో ఉన్న ఆ జీవిత సారాన్ని అర్థం చేసుకోవాలన్నదే నా ప్రగాఢ వాంఛ. ఇంతకు మానవుడు అంటే ఎవరు? సూర్యుడి కంటే అతడు ఎందుకు గొప్పగా ఉండడం లేదు? ఆ వృద్ధురాలు ఇప్పుడు ఎందుకు జీవించి లేదు? మానవుడు భూతలం మీద జీవరాశులన్నిటికంటే ఎక్కువ బాహుల్యంగానే ఉన్న అత్యంత సృజనాత్మక జీవిగానే ఉన్న మరణానికి అతి సులువైన ఎరగానే ఎందుకు కనిపిస్తున్నాడు? మా వాళ్ళు బోధిస్తున్న విధంగా మానవుడు నిజంగానే ఓ మహిమాన్వితుడే అయి ఉంటే అతడి మరణానికి రోధిస్తూ సూర్యుడు ఎందుకు ఆగిపోవడం లేదు? చంద్రుడు ఎందుకు ఎరుపెక్కిపోవడం లేదు? పక్షులు ఎందుకు ఎగరడం ఆపేయడం లేదు? మానవుడు ఏ ప్రాముఖ్యత ఉండని వాడుగానే కనిపిస్తున్నాడు. మానవుడికి ఎంత దుస్థితి కలుగుతున్నా ఏవి ఆగిపోవడం లేదు. All I wanted to was to know. సత్యం అంటే సత్యం ఏమిటో తెలుసుకోవాలన్నదే నా ఆకాంక్ష. I did not have a teacher to teach me of the unknown God, for I did not trust any man. I had seen a lost so much through the wickedness of man and his altered thinking. I had seen man despise man and think him to be soulless. I had seen innocence gutted and burned out of fear. I had seen children naked on slave blocks, examined by perverted souls who plucked from them their hair of adolescence, so they would still have the image of young children as they were raped. I had seen priests and prophets invent through their hatred of mankind creature of great torment and ugliness, so they could govern the enslaved people through the rule of religious forms. ఎవరిని నేను విశ్వసించను కనుక అజ్ఞాత దైవాన్ని గురించి బోధించే ఏ గురువు నాకు లేడు. మానవ క్రౌర్యాన్ని, దుశ్చింతను ఎంతో గమనించి
ఎన్నో పోగొట్టుకున్న వాణ్ణి నేను. మానవ ద్వేషికి ఓ ఆత్మ ఉండదేమోనని నాకు అనిపిస్తుంది. ఎందరో అమాయకులు భయంతో బలై బూడిదైపోవడం నేను కల్లారా చూశాను. మానవాల్ని కోల్పోతున్న బాల బానిసల్ని, ఆ దౌర్జన్యాలను చేస్తున్న కామ పిశాచాలను నేను చూశాను. మానవాళి మీద ద్వేషంతో ప్రజలను పాలించి బానిసలుగా మార్చే, మతాధికారంతో అణగదొక్కి ఉంచే క్రూర శాసకుల్ని సృష్టించే పూజారుల్ని, ప్రవక్తలను చూశాను. There was no man living that I would have as my teacher, for any man living had altered thinking, had taken that which was really pure and innocent and altered it through his own limited understanding. So I wanted nothing to do with the God created through man's understanding, for if man created the God was fallible. తమ సంకుచిత అవగాహనతో నిర్మలంగా అమాయకంగా ఉన్న సత్యాన్ని వక్రీభవించి చెప్పే వాళ్ళే తప్ప ఉన్నదున్నట్లు చెప్పే ఏ గురువు నాకు లభించలేదు. అలాంటి అవగాహనలతో అవతరించిన దేవుళ్లను కూడా నేను పట్టించుకోలేదు. మనుషులు చేసిన దేవుళ్ళు మతి భ్రమణల కల్పనలే కనుక. It was life's elements, the truest teachers of all, that taught me of the unknown God. I learned from days, I learned from nights, I learned from tender, insignificant life that abundant even in the face of destruction and war. నిజమైన గురువులు ప్రకృతి మాతృకలే. ఆ ప్రకృతి మూలాలే భగవంతుని గురించి నాకు బోధించాయి. పగళ్ళ నుంచి రాత్రుల నుంచి నేను నేర్చుకున్నాను. విధ్వంసాల మధ్య, యుద్ధాల మధ్య కొనసాగుతున్న సున్నిత అత్యల్ప జీవనం సైతం నాకు పాఠాలు నేర్పించింది. I contemplated the sun in its advent of glory upon the horizon. I watched its journey through the heavens, ending up in the western sphere and passing into its sleep. I learned that the sun, though mute, subtly controlled life. For all who were brave and gallant and warring with one another ceased their warring when the sun went down. ప్రాగ్దికతంలో నుంచి ప్రభవిస్తున్న ప్రభాకురుడి ప్రభావాన్ని గురించి నేను ఆలోచించాను. అంబర వీధిలో పయనించి పశ్చిమాన అస్తమించి పవలించి ఆ ఆదిత్యుని గురించి నేను ఆలోచించాను. నిశ్శబ్దంతోనే ఉంటున్న ఆ సూర్యుడే జీవితాన్నంతా నేర్పుతో నియంత్రిస్తున్నాడని గ్రహించాను. అత్యంత ధైర్య సాహసాలతో సమరాన్ని సాగిస్తున్న యోధులు సైతం మృదు కుంకగానే యుద్ధాల్ని ఆపేస్తూనే ఉన్నారు కదా. I watched the beauty of the moon in her pale light as she danced across the heavens, illuminating the darkness in mysterious and wonderful ways. I saw the fire from our encampment and how they lit up the evening sky. I listened to the wild fowl landing on the water, birds rustling in their night nests, and children and their laughter. I observed falling stars, night angels, and the frost on the reeds, and the lake silvered with ice to create the illusion of another world. I saw the leaves of olive trees turned from the emerald to silver as the wind blew through them. ఆకాశంలో నర్తిస్తూ చీకట్లను వెన్నెలతో నిగూఢంగా అద్భుతంగా నింపే చంద్రుడిని గమనించి చూశాను. మా సైనిక శిబిరం మధ్య జ్వలిస్తున్న మంటలు ఆకాశాన్ని ఎలా వెలుగులతో నింపుతున్నాయో గమనించాను. నీళ్ళలోకి దూకుతున్న అడవి పక్షుల గూళ్ళలో సర్దుకుంటున్న పక్షుల కలకలా రావాలను, పసివాళ్ళ నవ్వులను విన్నాను. ఆకాశంలోంచి ఊడిపడే తారల్ని, వెన్నెలలో పరవశించే చకోరాలని, రైలుగడ్డి మీద తుషార బిందువులను
మెరుస్తూ అలౌకికానుభూతి నందించే కొలనులను దర్శించాను. గాలి వీస్తున్నప్పుడు మరకత వర్ణం నుంచి వెండి రంగుకి పరివర్తితమయ్యే ఆలివ్ వృక్షపు ఆకులను దర్శించాను. I observed women standing in the river as they gathered water in their urns, their clothing tied up in knots to reveal their alabaster knees. I listened to the clatter of women's gossips and the teasing of their laughter. I smelled the smoke from the distant fires and garlic and wine on the breath of my men. ఉడుపులను పైకి ఎగదోసి నీళ్లు ముంచుకుంటున్న పడతుల పాలరాతి రంగు మోకాళ్ళ అందాలను, వాళ్ళు సరసోక్తులను, పరిహాసాలను, లోకాభిరామాయణాలు, ముచ్చట్లను సామరస్యంతో గమనించాను. దూరపు మంటల పొగవాసనను, మగవాళ్ళ శ్వాసలోంచి వెలువడే వెల్లుల్లి మద్యపు వాసనలను ఆఘ్రానించాను. It was not until I observed and pondered life and its ongoingness that I discovered who the unknown God truly was. I reasoned that the unknown God was not the God created through the altered thinking of the man. I realized that the gods in men's mind are only the personalities of the things they fear and respect the most. That the true God is the ongoing essence that permits man to create and play out his illusions however he chooses, and that will still be there when man returns yet again another spring, another life. I realized that it is the powerful and ongoingness of the life force where the unknown God truly lies. జీవితాన్ని నిశ్చితంగా గమనించి దాని శాశ్వత తత్వాన్ని గురించిన ఆలోచన వల్లే నిజమైన అజ్ఞాత దైవం ఎవరన్న విషయం నాకు అర్థమైంది. మనుషుల సంకుచిత వక్ర దృక్పథాల కల్పనల దైవం ఉండదు అని, మనుషుల భయాలే గౌరవాలే స్వరూపం దాల్చి ఆ దైవం సృష్టించబడుతున్నాడు అని నాకు అర్థమైంది. తన భ్రమలను తానే కల్పించుకొని తనే ఆడుకోవడానికి మానవుడికి అందుబాటులో ఉన్న అనంత ఆకాశమే దైవం అని, మరోసారి ఓ కొత్త వసంతంలా తిరిగి జన్మించిన నిరంతరంగా కొనసాగే ఆ అవకాశం ఇంకా నిలిచే ఉంటుంది అని, కొత్త జీవితానికే ఆవరణగా ఆలంబనంగా ఉంటుంది అని నాకు అర్థమైంది. అనంత ప్రకృతి జీవశక్తిలోనే అగోచరమైన భగవంతుని ఉనికిని ఉందని నాకు అర్థమైంది. Who was the unknown God? It was me, and the birds in their night nest, the frost on the reeds, the morning dawn, the evening sky. It was the sun and the moon, children and their laughter, alabaster knees and running water, and the smell of garlic and the leather and brass. This understanding took me a long time for me to grasp, though it had been right in front of me all the time. The unknown God wasn't beyond the moon or the sun. It was all around me. And with this new birth of reasoning, I began to embrace life, to hold that dear to me, and to find a reason to live. There was more than blood and death and the stench of war. There was life, far greater than we had ever perceived it to be. ఎవరు ఆ అజ్ఞాత దైవం? నేనే వాణ్ణి. ఊళ్ళలో నిద్రకు ఉపక్రమిస్తున్న పక్షులు, రేళ్ళు మీద మంచు బిందువులు, తొలి సంధ్య మలి సంధ్య అన్నీ నేనే. సూర్యచంద్రులు, పిల్లల నవ్వులు, పాలరాతి మోకాళ్ళు, నీళ్ల గలగలలు, వెల్లుల్లి తోళ్ళు, ఇత్తడి కిలుం వాసనలు అన్నీ నేనే. ఎప్పటి నుంచో ఈ సత్యం నా ముందే ఉన్నా
ఈ ఎరుక ఏర్పడడానికి నాకు ఎంతో కాలం పట్టింది. ఆ అజ్ఞాత దైవం సూర్యచంద్రులకు ఆవల ఎక్కడో లేడు. ఆ దివ్యత్వం నన్ను ఆవరించే ఉంది. హేతుబద్ధమైన ఆలోచనలు నాలో జనించడం వల్లే ప్రీతితో జీవితాన్ని నేను స్వీకరించగలిగాను. జీవితానికి ఓ పరమార్థాన్ని ఆపాదించుకోగలిగాను. రక్తపాతాల కన్నా, యుద్ధభూమి దుర్గంధం కన్నా గొప్పగా ఏనాడు ఊహించలేనంత విలువను సంతరించుకొని ఆ జీవితం ఉందని నేను గ్రహించాను. It was through this realization that I would understand in the years to come that man is the greatest of all things, that the only reason the sun is ongoing while man dies is the sun never even contemplates death. All it knows is to be. ఈ అవగాహన వల్లే కాలక్రమంలో మానవుడే యావత్ సృష్టిలోనూ సర్వోత్కృష్టుడు అని, సూర్యుడు శాశ్వతుడుగా కొనసాగుతూ మానవుడు మృత్యువాత పడుతూ ఉండడానికి గల ఏకైక కారణం సూర్యుడు ఏనాడు ఏమాత్రము మృత్యువును గురించి ఆలోచనైనా చేయకుండా ఉండిపోవడమే అని నాకు అర్థమైంది. When I realized through the contemplative thought who the unknown God was and what it was, it did not wish to wither and die as the old woman had died. There must be a way, I thought, to be as ongoing as the sun. తదేక చింతనతో అజ్ఞాత దైవం ఎవరన్న విషయాన్ని గ్రహించిన తర్వాత ఆ వృద్ధురాలిలా కృషించిపోయి మరణించాలని నాకు అనిపించలేదు. సూర్యునిలా శాశ్వతంగా జీవించడానికి ఏదో ఓ మార్గం తప్పకుండా ఉంటుంది అని నాకు అనిపించింది. Once I had healed from the dire wound to my body, I had little to do but to sit upon a plateau, watch my army grow fat and lazy. One day, as I looked to the horizon to see a vague outline of ghostly mountains and valleys, yet uncharted, I wondered what would it be like to be the unknown God, the life element? How could I be the part of this essence that is going on? నా శరీరానికి ఏర్పడిన తీవ్ర గాయం నుండి స్వస్థత నాకు లభించిన తర్వాత ఏ ఎత్తైన సమతలం మీద కూర్చొని సోమరితనాన్ని, శరీరాలని పెంచుకుంటున్న నా సైనికులను గమనిస్తూ ఉండడం కన్నా మరో వ్యాపకం ఏది నాకు మిగల్లేదు. దిగంతంలో కనిపిస్తున్న దయ్యాల వంటి పర్వతాలను, మానవ మాత్రులు అడుగు పెట్టని నిగూఢ లోయల్ని గమనిస్తున్న నాకు అజ్ఞాత దైవం జీవాధార శక్తి నేనే అయిపోతే ఎలా ఉంటుందో అనే ఆలోచన ఓ రోజు అద్భుతంగా నాలో చెలరేగి నన్ను ఆశ్చర్యచకితుని చేసింది. ఈ అనంత శాశ్వతంలో భాగంగా నేను ఎలా కొనసాగాలి? That is when the wind played a jest upon me and insulted me beyond my means. It blew up my cloak, which was long and regal, and dumped it on the top of my head, a most embarrassing thing, not a very noble position for a conqueror. Then the wind caused a wonderful pillar of saffron-colored dust to form a column beside me, all the way up into the heavens. Then, when I was not paying enough attention, the wind ceased, allowing all the dust to fall upon me. సరిగ్గా ఈ ఆలోచన నాలో రేగినప్పుడే గాలి నన్ను పరిహసించి ఓ తీవ్ర అవమానానికి నన్ను గురి చేసింది. నా పొడవైన రాజవస్త్రాన్ని పైకి లేపి సరిగ్గా నా నెత్తి మీద పడేసింది. అవమానంతో ఎంతో ఇబ్బంది పడ్డాను. నాలాంటి విజేతకు అలాంటి పరిస్థితి దుర్భరం. నా పక్కనే ఓ సుడిగాలి ప్రవాహం ఏర్పడి కాషాయ వర్ణపు ధూళిని ఎంతో ఎత్తుకు లేపి నేను ఏమరపాటుగా ఉన్న సమయంలో ఆ దుమ్మునంతా సరిగ్గా నా నెత్తి మీద కుమ్మరించింది.
Then the wind went whistling down the carrion, down to where the river flowed, and on through the wonderful olive orchards, turning the leaves from the emerald to silver, and it blew beautiful maidens' skirt up around her waist, with all the giggling that went on from that. And then it blew the hat from a little child's head, and the child went racing after it, laughing gleefully. తర్వాత ఆ సుడిగాలి ఓ ఈల శబ్దంతో నది వైపుకు సాగుతూ ఆలివ్ ఆకుల్ని తిరగేసి వెండి రంగుకు మార్చుతూ ఓ యువతి గౌనును కూడా పైకి లేపి అందరి నవ్వుల మధ్య ఓ బాలుడి టోపీని ఎగరేసిపోయింది. టోపీ కోసం ఆ పిల్లవాడు పరుగులు తీస్తూ కేరింతలు కొడుతున్నాడు. I demanded that the wind come back to me, but it only laughed in its gales in the carrions. Then, when I saw blue in the face from shouting orders, I sat back down upon my haunches, and it came and blew it my face softly. That is freedom. ఆ గాలిని నా దగ్గరకు తిరిగి రమ్మని ఆజ్ఞాపించాను. కానీ ఆ గాలి లోయలోకి చేరి తన ఈలతో గోలగా నవ్వుతోంది. నేను అరిచి అరిచి మొహం మార్చుకొని నీరసంతో కూలపడగానే ఓ మలయ పవనం మళ్ళీ వచ్చి ఆప్యాయంగా నా మీద వీచి నన్ను లాలించింది. అదే స్వేచ్ఛ అంటే. While there was no man I would have as my idol, the wind performed itself to be very much an idol for me. You cannot see the wind, yet when it comes upon you in a fury, you are assailed, and no matter how grand and powerful you are, you cannot declare war upon the wind. What can you do to it? Cleave it with your broadsword? Hack it with your axe? Spit upon it? It will only throw it back on your face. అనుసరించడానికి ఆదర్శప్రాయుడుగా ఏ మనిషి కనిపించని ఆ సమయంలో వాయువు ప్రదర్శించిన పరాక్రమమే ఓ ఆదర్శంగా నాకు కనిపించింది. గాలి నీకు కనిపించదు, అయినా ఉధృతంగా నీ మీదకు అది విజృంభించినప్పుడు నువ్వు పరాజితుడివే అవుతావు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత బలవంతుడివైనా వాయువు మీద యుద్ధాన్ని ప్రకటించలేవు. నీకు అది ఎలా సాధ్యపడుతుంది? నీ మహాఖడ్గంతో దాన్ని ఖండించగలవా? గొడ్డలతో దాన్ని నరకగలవా? దాని మీద వేయగలవా? ఆ గాలి నీ ఉమ్మిని నీ మీద such power that could never be captivated by the limited nature of man, that would permit him to be in all places at all times and, unlike man, never dies? అంతటి స్వేచ్ఛా ప్రవృత్తిని పరికల్పించే, అంత మహోన్నత శక్తిని అందించే స్వీయ సంకుచిత ప్రకృతితో మానవుడు ఏనాటికి అందుకోలేని సర్వస్వంలో సర్వకాలాల్లో ఉండగల సామర్థ్యాన్ని సానుకూలం చేసే మానవుడిలా కాక ఏనాడు మరణించని తత్వం వాయుతత్వం తప్ప మరొక్కటి ఏముంది? To me, the wind was an ultimate essence for its ongoing, free-moving, all-consuming. It has no boundaries and no form. It is magical, exploratory, and adventurous. And that indeed is the closest resemblance there is a God, a sense of life. And the wind never judges me. The wind never forsakes man. The wind, if you call it, if it will come to you through love. Idols should be like that. యథేచ్ఛగా సంచరిస్తూ స్వేచ్ఛతో సాగుతూ మహాబలీయంగా ఉంటూ సర్వస్వాన్ని
నిర్జిస్తూ ఏ హద్దులు ఏ రూపము లేకుండా మహాద్భుతంగా అన్వేషణాత్మకంగా సాహసోపేతంగా ఉంటుంది. కాబట్టి వాయువే పరమోత్కృష్ట సారంగా నాకు అర్థమవుతుంది. జీవితపు దివ్య సారానికి దాదాపు సరితూగే స్వరూపం దానిది. ఎవరి తప్పొప్పులను అది ఎంచదు, ఎవరిని తిరస్కరించదు. కోపంతో అరిచి పిలిచిన ప్రేమతో దరి చేరుతుంది. ఆదర్శాలు అంటే అలా ఉండాలి. So I decided to become the wind, and I contemplated on it for years and years. That became my deal. That was what I wanted to be. That was what all my thoughts were bent on becoming. I contemplated the wind and aligned myself with its elusiveness and lightness and contours that are indefinable. And as I contemplated the wind, it was the wind that I became in my search for becoming. కాబట్టి గాలిగా నేను తయారవ్వాలనుకున్నాను. ఆ సంకల్ప సిద్ధి కోసమే సంవత్సరాల తరబడి తదేక ధ్యానం చేశాను. అదే నా ఆశయమైంది. దానిగానే ఉండాలని నేను కోరుకున్నాను. నా ఆలోచనలన్నీ నేను గాలిగా పరివర్తితం అవ్వటానికే సంకల్పింపబడ్డాయి. దేనికి పట్టుబడిని దాని తత్వంలోనే సమీకరణను సాధిస్తూ గాలిలాగే తేలిక పడుతూ దాని అవ్యక్త స్వరూపపు వంపుల్నే అనుకరిస్తూ గాలిని గురించే తదేక ధ్యానంలో కొనసాగాను. గాలిని ధ్యానిస్తున్న నేను గాలినే అయ్యాను. ఎస్ మాస్టర్, ప్లీజ్. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మాస్టర్ టీచర్ కాంతా గారు చెప్పిన విషయాల్ని మీ ద్వారా అందించారు. హాయిగా ప్రశాంతంగా ఇప్పటిదాకా మనం ఆకలింపు చేసుకున్నవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుంటూ ధ్యాన స్థితిలో ఉందాం. హాయిగా కళ్ళు మూసుకోండి. ఎంత అద్భుతమైన జ్ఞానం చూడండి. ఒక వ్యక్తిని ఏ విధంగా తన ఆలోచనలు, తన భావాలు, తన స్థితిని మార్చుకుంటూ పరివర్తన చెందుతూ తనలో ఒక అద్భుతమైనటువంటి రూపాంతరం, ఆ దివ్యత్వానికి దగ్గరగా ప్రయాణించిన తీరు అద్భుతం. ఎలా ఉండే మాస్టర్ టీచర్ ఎలా తయారవుతున్నారు చూడండి. ఎక్కడి పేదరికం, ఎక్కడి బానిసత్వం, అవన్నీ ఎలా మారుతూ వస్తున్నాయి చూడండి. మార్పు చూడండి. ఆయన శరీరంలో కత్తిపోటు దిగేంత వరకు ఒకలా, కత్తిపోటు దిగిన తర్వాత ఆయన జీవితాన్ని మనం చాలా నిశితంగా పరిశీలిస్తే ఆయనలో మార్పు మొదలైంది. అప్పటి వరకు బానిసత్వాన్ని అనుభవించి ఆ లెమూరియన్ జాతి ప్రజల పట్ల అట్లేషన్లు
చూపించిన నిరంకుశత్వానికి ఎదురు తిరిగి పేదరికాన్ని జయించి ఆ అట్లేషన్లను నామరూపాలు లేకుండా కనిపించిన వాళ్ళను కనిపించినట్లుగా ఊళ్ళకు ఊళ్ళు నేలమట్టం చేస్తూ ముందుకెళ్ళిపోయారు. తనకు ఒక సైన్యం తయారైంది. అలా కొనసాగుతూ ఉన్నటువంటి తరుణంలో ఒకానొక యుద్ధంలో ఆయనకి కత్తిపోటు ఆయన శరీరంలోకి దిగటం. గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావాన్ని మాస్టర్ టీచర్ మనకి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు. నన్ను పైకి లేపిన ఆ కంఠస్వరాన్ని నేనెప్పటికీ మరచిపోను. అందరూ ఈయన చనిపోయాడు అనుకున్నారు, ఇంకా లేవడనుకున్నారు, మరణం సంభవించింది అనుకున్నారు. పడిపోయిన కత్తిపోటుతో పడిపోయిన రామ్తా మాస్టర్ని అందరూ ఇక మరణించారనుకున్నారు. ఆ సమయంలో ఒక కంఠస్వరం రామ్తా మాస్టర్ని లేపి నించోబెట్టి, రామ్తా లే, పైకి లే అన్న కంఠస్వరం విని పైకి లేచారు. ఆ కంఠస్వరాన్ని ఎప్పటికీ మర్చిపోరట. ఇట్ ఈస్ గ్రాటిట్యూడ్. మృత్యుంజయుడని పారిపోయారు. చనిపోయిన వ్యక్తి మృత్యుంజయుడుగా లేచారని అందరూ పారిపోయారు. శత్రువులు పారిపోయారు. ఎందుకంటే అంత బలమైన కత్తిని దింపాక ఎవరు కూడా ఈ భూమి మీద జీవించి ఉండడానికి వీలు లేదని వాళ్ళ నమ్మకం. ఎప్పుడైతే ఆయన అలా లేచారో పైకి, అందరూ ఈయన మరణాన్ని జయించారు, అమరుడు అని శత్రువులంతా పారిపోయారు. ఆ విధంగా చావుకు దగ్గరైన ఆయన్ని పైకి లేపిన కంఠస్వరానికి ఆయన ఇప్పుడు కృతజ్ఞతా భావంతో తరువాత ఒక ఆడవాళ్ల రాజ్యంలో బందీగా వారికి రక్షణగా ఉండాల్సి వచ్చింది. అక్కడ ఎన్నో అవమానాలని ఆయన చూశారు. అప్పుడే ఆ రాజ్యంలోనే ఆయనలో ఉన్నటువంటి ద్వేషం క్రమక్రమంగా మార్పు రావడం మనం గమనిస్తున్నాం. రక్తపు వాసనని మరిగిన ఆయన అవమానాల్ని అనుభవించాల్సి వచ్చింది. ఆయన చేతిలోని ఖడ్గంతో అర నిమిషంలో ఒక మనిషిని 2 ముక్కలుగా తెగ నరకగలిగినటువంటి శక్తి కలిగినటువంటి రామ్తా ఆడవాళ్ల చేతుల్లో అవమానాల్ని భరించాల్సి వచ్చింది.
అప్పుడు మొదలైంది ఆయనలో అన్వేషణ. ఒక వృద్ధురాలు తన బిడ్డ మరణించాక ఆ బిడ్డ చొక్కా కోసం విలవిల్లాడ్డాన్ని గమనించారు. దట్ ఈస్ అబ్జర్వేషన్. అక్కడ నుంచి మొదలైంది ఆయన ధ్యాన ప్రయాణం. ఆ గమనించడమే ధ్యానం. ఏమేం గమనించారో చూడండి. పగలు సూర్య భగవానుణ్ణి గమనిస్తున్నారు, రాత్రి చంద్రుణ్ణి గమనిస్తున్నారు, పక్షుల్ని గమనిస్తున్నారు, మనుషుల్ని గమనిస్తున్నారు, ఆడవాళ్ళని గమనిస్తున్నారు. ఆడవాళ్ళు ఆ నీటిని తోడుకునే సమయంలో వారి నవ్వుల్ని, వారి లోకాభిరామాయణాన్ని గమనిస్తున్నారు. పక్షుల కిలకిలా రావాలని, అరుపుల్ని గమనిస్తున్నారు. రాత్రిని, చీకటిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, మగవాళ్ళ మాటల్ని, మగవాళ్ళ ఆ పురుషుల ఆ వాసనని కూడా గమనిస్తున్నారు. ఒక్కటని కాదు. ధ్యానం చేస్తున్నారు గమనించడంలో. ఆ అజ్ఞాత దైవాన్ని అన్వేషించడం ప్రారంభించారు. ఎందుకు? ఆయన కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్న ఆ సూర్య భగవానుడు మాత్రం మారలేదు. అలాగే అంతే కాంతితో, చిరునవ్వుతో, నిశ్శబ్దంగా, మౌనంగా ప్రతిరోజు వస్తున్నారు. అది ఆయనకు నచ్చలేదు. దాని వెనుక ఏదో రహస్యం ఉందని, ఇంత జరుగుతున్నా సూర్య భగవానుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ పక్షులు ఎందుకు హాయిగా తిరుగుతున్నాయి? ఈ మనుషుల రోదన, వేదన, మరణం గురించి ఇవేవి పట్టించుకోవట్లేదు ఎందుకు? ఆ అజ్ఞాత దైవం ఇందుకు స్పందించడం లేదు ఎందుకు? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. కారణం ఏమై ఉంటుంది? అన్ని యథాతథంగా జరుగుతుంది. ఆయనకి గురువు ఎవరు లేరు, ఎవరిని విశ్వసించరు. ఆయన ఆలోచనల్లో ఒకటే, ఎందుకు సూర్యుడిలాగా మానవుడు ఉండట్లేదు? ఒక మరణానికి సులువుగా ఎరలా ఎందుకు తయారైపోతున్నాడు? సత్యం ఏమిటో తెలుసుకోవాలన్న ఆకాంక్ష బయలుదేరింది. ఈ మనుషులు చేసిన దేవుళ్ళు వారి మతి భ్రమణలతో చేసినటువంటి దేవుళ్లే తప్ప నిజమైన దేవుళ్ళు కాదు. వారి ఉద్దేశాలు వేరు అని మాస్టర్ భావించారు. మాస్టర్ ఇంకో మాట కూడా చెప్తున్నారు.
నిజమైన గురువులు ఎవరంటే ప్రకృతి మాతృకలే. నిజమైన గురువులు ప్రకృతి మాతృకలే. గురువులు ప్రకృతిలోనే కనిపిస్తున్నారు మనకి. ఆ సూర్య భగవానుడు, చంద్రుడు, పక్షులు మన కంటికి కనిపిస్తున్న ఆ పక్షులే, ఆ జీవులే మనకి గురువులు. ఎలా ఉండాలో నేర్పిస్తున్నాయి, ఎలా జీవించాలో నేర్పిస్తున్నాయి, స్వేచ్ఛను నేర్పిస్తున్నాయి. నిశ్శబ్దంతోనే ఉన్న, ఇంత జరిగినా, ఇంత జరుగుతున్నా నిశ్శబ్దంతోనే ఉన్నటువంటి ఆ సూర్య భగవానుడు నేర్పుతో నియంత్రిస్తున్నాడు. సూర్య భగవానుడు నేర్పుతో ఈ ప్రపంచాన్ని నేర్పుతో నియంత్రిస్తున్నాడు. ఆ అజ్ఞాత దైవం ఎవరా అని రామ్తా మాస్టర్కి అర్థమైంది. ఇలా సమస్యలు, సంకుచిత వక్ర దృక్పథాల కల్పనల దైవం ఉండదు అని అర్థమైంది. ఇలా సంకుచితంగా ఆలోచిస్తూ, బాధలు పడుతూ, అవమానాలు పడుతూ, ఇలాంటి స్థితిలో దైవం ఉండదు. అజ్ఞాత దైవం ఇలా ఉండదని అర్థమైంది. సమస్యలతో, సంకుచితంగా, వక్ర దృక్పథాలతో, కల్పనలతో దైవం ఉండదు. కల్పనలతో ఉండదు. ఇవన్నీ కేవలం మానవులు తమ భ్రమలతో తమల్ని తయారు చేసుకున్నారు. ఒక విషయం స్పష్టంగా మాస్టర్కి అర్థమైంది. తన భ్రమలతో, తన కల్పనలతో తనను తానే తయారు చేసుకునే అనంతమైన అవకాశమే దైవం. దైవం అంటే తనని తాను ఆడుకోవడానికి, తనని తాను ఆడుకోవడానికి అనంత అవకాశంగా ఇచ్చినటువంటి ఆ శక్తి దైవం. ఈ అనంత ప్రకృతిలో జీవశక్తిలోనే
అగోచరమైన భగవంతుని ఉనికి ఉన్నదని అర్థమైంది. ఎక్కడుంది భగవంతుడు? ఎక్కడున్నాడు? ఈ అనంతమైన ప్రకృతిలో, జీవశక్తిలో అగోచరమైన భగవంతుని శక్తి ఉనికి ఉన్నదని అర్థమైంది. అలాంటి ఒక అజ్ఞాత దైవం జీవాధార శక్తిని నేనే అయిపోతే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది మాస్టర్. ఆ శక్తిని నేనే అయిపోతే ఎలా ఉంటుంది? అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక మరపురాని సంఘటన, తనని మార్చే సంఘటన ఇంకొకటి జరిగింది. అలా ఆలోచిస్తూ ఉండగా తన పైనున్నటువంటి ఆ వస్త్రం గాలికి లేచి తన తల మీద పడింది. అది పెద్ద అవమానంగా భావించారు. ఆ వస్త్రం అలా తల మీద పడడం, అలా చూస్తూ అదే అవమానంగా భావిస్తూ ఉంటే ఇంకా పెద్ద అవమానం జరిగింది. ఒక సుడిగాలి ఆ పక్కనున్నటువంటి మట్టిని చుట్టి నెత్తి మీద పడేసింది. ఇది ఇంకా భరించరాని అవమానం. సార్వభౌముడి ఆ గాలి తల మీద ఆ వస్త్రాన్ని వేయటాన్ని భరించలేకపోతే అదే సుడిగాలి మట్టిని నెత్తి మీద వేసింది. ఇది ఇంకా భరించరాని అవమానం. తట్టుకోలేకపోయారు. ఆ గాలి చేసిన కృత్యాలన్నీ దగ్గరుండి గమనించారు. ఆ పిల్లాడి టోపీ ఎగరగొట్టడాన్ని, ఒక వ్యక్తి, ఒక స్త్రీ బట్టల్ని స్థలభ్రంశం చేయడాన్ని, వీటన్నిటినీ గమనిస్తూ ఈయన గాలిని ఆజ్ఞాపిస్తున్నారు తన వద్దకు రమ్మని. చూడండి, గాలిని ఆజ్ఞాపిస్తున్నారు. ఎందుకంటే తన మాట వినట్లేదంటే గాలి. అంటే తన మాట వినే వాళ్ళందరూ తన చుట్టూ ఉన్నారు, కానీ గాలి మాత్రం తన మాట వినట్లేదు. ఆయన సార్వభౌమత్వానికి అది అడ్డుగా అనిపించింది. సార్వభౌముడి మాట గాలి వినట్లేదు, ఆజ్ఞాపిస్తున్నా రావట్లేదు, పిలిచినా రాలేదు. స్వేచ్ఛగా ఆ లోయలోకి వెళ్ళి తన గోల తాందే తిరుక్కుంటూ వెళ్ళిపోయింది. రాలేదని, ఆ గాలి తను పిలిస్తే రాలేదని అరిచి అరిచి నీరసించిపోయాడు. అలా పడిపోయాడు, కుప్పకూలిపోయాడు. రాలేదు. అలా కాసేపటికి హాయిగా ప్రశాంతంగా వచ్చి చల్లటి గాలి మళ్ళీ ఆయన్ని పలకరించి సేద తీర్చింది. అప్పుడు ఎంతో స్వేచ్ఛగా అనిపించింది. అదే స్వేచ్ఛ అని అర్థం. ఈ విషయాల్లో మనకి ఏం చెబుతున్నారంటే,
గాలి ఎంత స్వేచ్ఛగా ఉంటుందో, ఎవరి ఆధీనంలోనూ లేకుండా అంతటి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని మనమందరం జీవించాలని రామ్తా మాస్టర్ మనకి చెప్తున్నారు. ఆ గాలినే నేనైపోవాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ గాలి మీద ఆ వాయువు మీద పట్టు సాధించడానికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మనమందరం కూడా ఇప్పటిదాకా ఏ విధంగా అయితే ఈ శ్వాసని గమనిస్తూ ధ్యానం చేశామో, నిరంతరం అదే ధ్యాన స్థితిలో ఉండవలసిందిగా మాస్టర్ మళ్ళీ మరొకసారి మనల్ని కళ్ళు తెరిచిన తర్వాత కూడా, కళ్ళు మూసుకుని ఈ కాసేపు ధ్యానం చేసినప్పుడే కాకుండా మిగతా అప్పుడు కూడా ఈ ప్రకృతిలో ప్రతి చోట ఆ దైవం యొక్క ఉనికి ఉంది. ఎప్పుడైతే మనం ప్రకృతితో పరిపూర్ణంగా మమేకం అవుతామో, ఆనందం ప్రకృతిలో ఉంది. ప్రతి జీవి ఆనందంగా జీవిస్తుంది, ప్రతి క్షణం ఆనందంగానే జీవిస్తుంది. ఆ చెట్లను చూడండి, ఆ పక్షుల్ని చూడండి, ఆ ప్రకృతిలో ప్రతి జీవిని గమనించండి, ఎంత హాయిగా స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తున్నాయి. ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ మానవుడు ఒక్కడే ఈ విధంగా ఉన్నాడు తప్ప మిగతా జీవులన్నీ ఆనందంగా హాయిగా స్వేచ్ఛగా జీవిస్తుంది. అంతటి స్వేచ్ఛ జీవితాన్ని మనమందరం జీవించాలి. ఎస్, చివరి ఒక్క నిమిషం. ఆ దివ్యమైనటువంటి దివ్య గురువుల జ్ఞానాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఎస్, రిసీవ్, అనుమతించండి, అంగీకరించండి, ఆహ్వానించండి. మీ శరీరంలోని అవయవానికి, ప్రతి కణానికి, అణువుకు, పరమాణువుకు, ప్రతి కణానికి కూడా ఆ జ్ఞానాన్ని అందించండి. నేను అమరుడను, నేను శాశ్వతుడను, నేను అనంతుడను, నేనే దైవాన్ని, నేనే దైవాన్ని, నేనే దైవాన్ని. తథాస్తు, తథాస్తు, తథాస్తు. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా
నెమ్మదిగా నెమ్మదిగా ఈ కళ్ళు తెరుస్తూ చేతులు చూస్తూ ఈ భౌతిక ప్రపంచంలో ఈ వాస్తవ ప్రపంచంలో అడుగు పెట్టండి. ఇదే జ్ఞానాన్ని, ఇంతే ఎరుకని కలిగి ఉండి ప్రతి పనిలోనూ, ప్రతి క్షణం ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని అందిస్తూ ముందుకు నడవండి. హాయిగా జీవించండి. థ్యాంక్ యూ. Thank you, my dear masters. Amma Rashmi, thank you so much. Wonderful narration. Master Narayana Master, thank you. Thank you, Master. Great work. Thank you, Master. Thank you. ఈ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. Yes, thank you, Master. లవ్ యూ. అలాగే ఈ సెషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ సమయానికి ఎంత చక్కగా ఉదయాన్నే లేచి వస్తున్నారో మీ అందరికి కూడా రిచ్ టీవీ తెలుగు ఛానల్ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఏదైనా అనుభవం పంచుకోవాలనుకుంటే ప్లీజ్ share your experience. Right. సో ఇవాళ సాయంత్రం మళ్ళీ 6 to 7 సేమ్ సెషన్, ఈవినింగ్ కూడా కంటిన్యూ చేస్తాం. మార్నింగ్ సేమ్ టైంకి ఇలా వైట్ బుక్ కంప్లీట్ చేద్దాము. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే మన జీవితాలకి ఒక ఉన్నతమైనటువంటి మార్గదర్శకత్వం మాస్టర్ టీచర్ రామ్తా గారు అందిస్తున్నారు. ఈ పోర్షన్ వింటూ ఉంటే ఎగ్జాక్ట్లీ నా జీవితంలో నాకు జరిగినటువంటి కొన్ని అనుభవాలు నాకు గుర్తొచ్చినాయి. నేను ఈ గుళ్ళు, దేవుళ్ళు, విగ్రహాలు, పూజలు చిన్నప్పుడే చేసి 6-7 తరగతుల్లోనే చేసి వదిలిపెట్టేశాను. 10th క్లాస్కి వచ్చేటప్పటికి పూర్తిగా దేవుడు లేడు అన్న భావంతో ఉండేవాడిని. ఆ తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత డిగ్రీలో ఒక 2-3 రోజులు మెడిటేషన్ క్లాస్కి వెళ్ళాను. ఆ తర్వాత ఒక రూమ్మేట్తో ఉన్న రోజుల్లో కొద్ది రోజులు ధ్యానం చేశాను. అట్లా ఇంకొక రూమ్మేట్తో ఉన్నప్పుడు కొద్ది రోజులు ధ్యానం చేశాను. అంతే నా పరిచయం. ఈ విశ్వాసం ఏది ఉండేది కాదు నాకు. ఈ పూజలన్నా గుళ్ళన్నా ఏది అంటే నాస్తికుడు లాగా ప్రవర్తించేవాడిని. గుళ్ళో ఏముంది, ఏమి లేదు అని. అట్లా ఆ విధంగా ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్న ఈ అనేక రకాల వాతావరణాలని, ఈ వ్యవస్థల్ని నేను పూర్తిగా నమ్మడం మానేశాను అన్నమాట. అలాంటప్పుడు నాకు కలిగినటువంటి పరిస్థితులు నన్ను ఇటువైపుకి నెమ్మదిగా ప్రయాణం చేసేలా చేసే. నాకు నేనే మాస్టర్ ఎలా అయితే మాస్టర్ టీచర్ రామ్తా గారు ఏ విధంగా తనను తాను గమనించడం మొదలుపెట్టారు, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించడం మొదలుపెట్టారు, అలాగే నాకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, నేను దీని నుంచి ఎలా బయటపడాలి అని నాకు నేనే ఒక ప్రశ్న వేసుకున్నాను. నన్ను ఎవరు కాపాడతారు, నేను ఏ విధంగా బయటపడాలి, నా ఈ పరిస్థితుల నుంచి నేను బయటపడాలంటే నాకు సహాయం చేసేది ఎవరు
అని నాకు నేనే మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రకృతి మాతే నాకు సమాధానం ఇచ్చింది. ఏ భగవంతుడు, ఏ దేవుడు రూపము నాకు ఇవ్వలేదు. ప్రకృతి మాతే నాకు సమాధానం ఇచ్చింది. అప్పుడు ఒక సమాధానం లోపల నుంచి నాకు అనిపించింది. నువ్వేం చేసావని నీకు నేను ఇవ్వాలి, నువ్వేం చేసావని నీకు నేను సహాయం చేయాలి అని ఒక సమాధానం అనిపించింది. నేనేం చేయాలి, నేనేమి ఇవ్వగలను, నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని నేను తిరిగి మాట్లాడుకుంటున్నాను. నువ్వు ఇవ్వగలవు, నీ దగ్గర ఉన్నది చాలా అద్భుతమైన సహాయం చేసే ఒక అద్భుతమైన విషయం ఉన్నది నీ దగ్గర అని అంటుంది లోపల నుంచి మళ్ళీ అని సమాధానం వస్తుంది. నేను చాలా ఆర్థికంగాను అన్ని విషయాల్లోనూ సున్నా అయిపోయి ఉన్నాను. ఇప్పుడు నేనేమి ఇవ్వగలను అని నేను మళ్ళీ అంటున్నాను. అప్పుడు మళ్ళీ లోపల నుంచి ఎస్, నువ్వు ఇవ్వగలవు, నీ దగ్గర ఉంది అని అంటున్నారు. ఏంటి, నా దగ్గర ఇవ్వగలిగింది ఏమి లేదు, నేనేమి ఇవ్వలేను, నేనేం సహాయం చేయలేను అని అంటే, ఇవ్వడం అంటే నీ చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలోని ఏ జీవికి హాని చేయకుండా ఉండడమే నువ్వు ఇచ్చేటటువంటి ఒక గొప్ప బహుమతి అని నాకు సమాధానం వచ్చింది. అంటే మన చుట్టూ ఉన్న జీవుల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఏ విధమైనటువంటి దృక్పథంతో మనం వ్యవహరిస్తున్నాము అన్నది నాకు అర్థమైంది. అంటే అప్పటికి నేను నాన్ వెజ్ తింటూ ఉండేవాడిని. వెంటనే నాకు ఈ ఆలోచన చాలా తక్షణమే మానేయాలనిపించేసింది. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు ఆ కమిట్మెంట్కి నేను కట్టుబడి ఉన్నాను. వెంటనే నేను ఈ నాన్ వెజ్ మానేస్తే మీరు నాకు సహాయం చేస్తారా అని అన్నారు. అని నేను అడగడం మొదలుపెట్టాను. నువ్వైతే ఫస్ట్ మానేసి చూడు అని సమాధానం వచ్చింది. ఎస్, నాలోనే కలిగినటువంటి ఒక సమాధానానికి నేను కట్టుబడి నేను నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఆ రోజు నేనెవరో తెలియదు, ఒక మామూలు సాధారణమైనటువంటి దిగువ మధ్యతరగతి వ్యక్తిని. ఇవాళ ఈ ఛానల్ కావచ్చు, రిచ్ టీవీ తెలుగు కుటుంబ సభ్యులు ద్వారా విశ్వవ్యాప్తంగా విశ్వం మాస్టర్ అంటే ఎవరో తెలుసు. ఆ స్థాయికి నన్ను తీసుకొచ్చింది ఆ రోజు నాలో కలిగినటువంటి ఆ మార్పు. ఆ ప్రశ్నే ఉదయించింది. ఆ ప్రశ్నకు సమాధానం వైపుగా నా ప్రయాణం కొనసాగింది. ధ్యాన ప్రపంచంలో, ధ్యాన మార్గంలో నన్ను ఇంతవాణ్ణి చేసింది. మీ అందరితో పాటు నడిచే ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. కనుక ఆ ప్రకృతి మాతకు, ఆ ధ్యానానికి, ఆ ధ్యాన మార్గంలో నన్ను నడిపిస్తున్నటువంటి ఆ విశ్వమాతకి, ఆ పరమాత్మకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లోకా సమస్త సుఖినో భవంతు. తథాస్తు. మీ విశ్వం మాస్టర్. లవ్ యూ ఆల్.